మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మెట్పల్లి ఎంపీపీ మారుసాయి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, ప్రతాప్ రెడ్డి, మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 డౌన్, మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 డౌన్, మోసపూరిత కాంగ్రెస్ డౌన్ 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 డౌన్. జై తెలంగాణ, జై ఐక్యత, రైతుల ఐక్యత, వరికి 500 బోనస్ వెంటనే వెంటనే, తడిసిన ధాన్యాన్ని వెంటనే, జై జవాన్, రైతుల ఐక్యత, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. అయితే భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే రైతులందరం కలిసి నియోజకవర్గ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తక్షణమే ఏదైతే ఖరీఫ్లోనే మేము 500 రూపాయల దొడ్డలకు బోనస్ ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ ఈ మే 15వ తారీఖు నాడు నిన్న ఏమంటాడంటే మళ్ళీ మేము సన్నవడ్లకి తప్ప దొడ్డడ్లకి ఏమని చెప్పంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా భారత రాష్ట్ర సమితి ముందుంటుంది. అదే పద్ధతిలో ఎక్కడైతే కళ్ళాలలో తడిసిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని కూడా వెంటనే ఎలాంటి కటింగ్ లేకుండా దాన్ని మిల్లులోకి చేరవేసి రైతులు లాభం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి మన కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు, వారి పిలుపు మేరకు ఈనాడు రైతు మరి మొత్తం తరలి వచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మరి ఉచిత వాగ్దానాలు, ఉచిత హామీలను మరి ఎండగట్టడానికి ఈనాడు రైతులు ఒక మెట్పల్లి ప్రాంతం నుంచి అందరూ కదలి వచ్చి ఈనాడు నిరసన కార్యక్రమం, అలాగే మరి ఆర్డీఓ గారికి మరి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి సందర్భం ఏంటంటే మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు మరి నేను ఏదో చేస్తా అని ఎన్నికల వాగ్దానాలు, రైతు బంధు, రైతు బీమా, రైతు అది ఇదని ఎన్నో చెప్పిండు. మరి ఇవాళ మరి ఆయన మొన్న ఎన్నికలు కాగానే మరి ఏదైతే దొడ్డు వడ్లకు, సన్న వడ్లకు ఏదైతే రైతులకు మరి బోనస్గా మరి 500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. మరి అది కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈనాడు దొడ్డు వడ్లకు లేదు, ఒక సన్న వడ్లకి అంటాడు. ఇంకా 4 రోజుల తర్వాత సన్న వడ్లకు లేదు, మళ్ళీ ఇంకో దానికి అంటాడు. అంటే ఈ నీచాతి నీచమైన మరి వాగ్దానాలతోటి